ఒక క్యూబిక్ మీటర్కి 1365 నుంచి 1676 అయింది, అంటే 22.78%. ఈ రేట్లో సిఆర్డీ ఫిక్స్ చేసింది కాదండి. 23 మంది దాదాపు గ్రూప్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు ఎవ్రీ ఇయర్ ఫిక్స్ చేస్తారు రేట్లు. ఈ రేట్లు మేము ఫిక్స్ చేసింది కాదు. ఎస్ఎస్ఆర్ రేట్లు రాష్ట్రం మొత్తానికి, పంచాయతీకైనా మున్సిపాలిటీకైనా ఆర్ఎండ్బికైనా ఏ డిపార్ట్మెంట్ అయినా టెండర్లు పిలిచేటప్పుడు ఈ రేట్లు పిలవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా స్టీల్ తీసుకుంటే టన్ను 57,299 రూపాయలు ఉండింది అప్పుడు, 57,299. ఇప్పుడు 80,234, 80,234 ఇప్పుడు, అంటే 40.03% పెరిగింది. అదేవిధంగా జిప్సమ్ సీలింగ్ తీసుకుంటే 1042 రూపాయలు ఉండింది అప్పుడు, 1042 స్క్వేర్ మీటర్కి. ఈరోజు అదే 1339, 28.50. ఎర్త్ వర్క్ తీసుకుంటే క్యూబిక్ మీటర్కి 108 రూపాయలు ఉండింది, ఇప్పుడు 141 రూపాయలు 50 పైసా, అంటే 31.0% పెరిగింది. ఈ విధంగా ఏదైతే చీఫ్ ఆఫ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిందో, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ ఫాలో కావాలో దాని ప్రకారం వేసాం. అందులో ఐటమ్ రేట్ ఇచ్చింది. ఒక్కొక్కటి 83% పెరిగినాయి, 63% పెరిగినాయి, 22% పెరిగినాయి, 40% పెరిగి దీనివల్ల అదే కానీ 14-19లో ఏదైతే మేము టేకప్ చేసి 48,000 కోట్లకి టెండర్లు ఇచ్చామో అవి పూర్తి చేస్తుంటే ఈ కాస్ట్ పెరిగేది కాదు. ఇవన్నీ మీరు చేసిన అవకతవకల వల్ల కొంత కాస్ట్ కూడా పెరిగింది. ఆ తప్పంతా మీదే, మాది కాదు. కానీ ప్రజలకి కాస్ట్ ఎక్కువ ఇచ్చేశారు, ఒకే వర్గానికి ఇచ్చారు. అది ఒక వర్గానికి లేదండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎవరికి మనం నామినేషన్ మీద ఇలా అమరావతిలో వర్క్స్ ఎవరికి నామినేషన్ మీద లేదండి. అన్ని టెండర్లు పిలిచాం. టెండర్లు కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేందుకు ఇచ్చాం. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడితే అది టెండర్లో ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అంటే ప్రజలని ఇంకా అయిపోయింది. అమరావతి మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అది అమరావతి రాజధాని అయిపోయింది, దీన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీలు ఒక్క పార్టీ తప్పితే, ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. అంటే పార్లమెంట్లో ఎవరైతే ఓటింగ్ అప్పుడు ఉన్నారో అన్ని పార్టీలు ఎత్తారు. ఇంకెవరు వెనక్కి పోయేది ఉండదు. దాంతో ప్రజలని అచ్చేయాలి ఇచ్చేయాలని చేశారు. తర్వాత రైతుల ప్లాట్లు, అంటే రైతులకి యాక్చువల్గా ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో అప్పుడే ఆల్మోస్ట్ 98.6%కి యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసామండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. మొత్తం 70,790 ప్లాట్లు అలాట్ చేస్తే రైతులకి, అంటే ఒక్కొక్క రైతుకి 2-3 ప్లాట్ 4 ప్లాట్లు కూడా ఉంటాయి. 70,790 ప్లాట్లు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్, ప్రతి ఒక్కరికి కమర్షియల్ వస్తుంది, ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది. అలాట్ చేస్తే 62,942 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసాం. 62,942 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసాం. చేయాల్సింది 7,848 మందికి. తర్వాత రైతులకి మొత్తం ఈ రోజుకి 30,074 మంది ఫార్మర్స్ అండి. 30,074 మంది వాళ్ళకి 31,158 మంది 31,158 మంది రైతులు ఇచ్చారు. ఇప్పటికి 31,158 రైతులు 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. 31,158 మంది రైతులు ఈ రోజుకి 34,983 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ 31,158 మంది రైతులకి 30,070 మంది రైతులకి ప్లాట్లు 98% ఇచ్చేసాం.
30,074 మంది రైతులకి 34,494 ఎకరాలకి ప్లాట్లు ఇచ్చేసాం. సో 31,158 రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది ఎంతమంది రైతులు అంటే 651 మందికి మాత్రమే. కేవలం 651 మందికి, అది కూడా 489 ఎకరాలు. అది కూడా ఎందుకు ఆగిందంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఇంటర్నల్గా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ 4 యాక్చువల్గా ఫైనలైజ్ చేయబోతున్నాం, అదొక 52 ఎకరాలు. కోర్టు లిటిగేషన్స్ ఫ్యామిలీస్ మధ్య 111 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మినిమం ప్లాట్ లెస్ దెన్ 12 సెంట్స్ ఉండేవాళ్ళు ఒక 33 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా ప్లాట్లు యాక్చువల్గా కొన్ని దగ్గర యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్లో ఆడబడ్డాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకుంటే అది మార్చమని అడిగారు. అదేవిధంగా ప్రాసెస్ అంటే లాటరీ వేసి ఇవ్వటానికి యాక్చువల్గా ఇప్పుడైతే 59 మంది రైతులకి 140 ఎకరాలు రెడీగా ప్రాసెస్. ఈ విధంగా అసలు ఇవ్వాల్సింది కేవలం 651 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే. ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇచ్చేది జియో కోఆర్డినేట్స్ ఉండేవాళ్ళు దాంట్లో. అయితే ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్లాట్లు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ స్టోన్స్ నాటారు, కొంత ఏరియా నాటారు. అయితే ఈ డ్రైన్స్ కట్టడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజీ, స్టామ్ వాటర్ ఇవన్నీ కట్టడం వల్ల ఆ తీసిన మట్టిని పక్కన వేయటం వల్ల అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా రోడ్లు డ్రైన్స్ అవ్వగానే ఇమీడియట్గా వేసేస్తాం. ఆల్రెడీ ఆ కాంట్రాక్టులకే చెప్పాం, ఎవరైతే లేఅవుట్స్ చేస్తున్నారు రోడ్లు వాళ్ళే ఈ యొక్క స్టోన్స్ నాటించిపోతారు. ప్లాట్లు అలాటెడ్, ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. ప్లాట్లు అలాట్ చేసాం, జియో కోఆర్డినేట్స్ ఎవరి ప్లాట్ ఎక్కడ కూడా చూసుకోవచ్చు, కానీ స్టోన్స్ నాటించే బాధ్యత మాకు చేయాలా. ఒకసారి 50% చేసాం, అవన్నీ డ్రైన్స్ అయితే పోయినాయి, మళ్ళా కూడా వాళ్ళు ఏమన్నాం ఎప్పటికప్పుడు లేఅవుట్స్ వర్కగానే ఆ ఏరియాలో పూర్తి చేస్తారు, దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్క నాయకుడు ఒకరు మాట్లాడతారు, సజ్జలు ఒకటి మాట్లాడతారు, ఉత్సాగారు ఒకరు మాట్లాడతారు, ధర్మన్ ఒకరు మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు ఒకరు మాట్లాడతారు. అసలు మావిగా అసలు ఏందండి, అసలు ఆ పదవి వింటానే నవ్వుకుంటున్నారు చిన్నపిల్లలు కూడా. ఒకటే నేను చెప్తున్నానండి, కాస్ట్ వైజ్ నేను చాలా క్లారిటీ ఇచ్చాను, వెరిఫై చేసుకోమని ఉండాలని. ఎవరు కావచ్చు వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. నేను మొత్తం డేటా తెప్పించా. అయిన కాస్ట్ ఒకటైతే చెప్పే కాస్ట్ ఒకటి చెప్పి ప్రజల్ని అడ్డదారులు పట్టించవద్దు. మనకు కూడా ఐకానిక్ టవర్స్ డిఫరెన్స్ అవుతుందండి, దాదాపు 15,000 16,000 అవుతుందండి. ఇది అంటే మొత్తం ఫేజ్ 2 అంటే స్ట్రక్చర్ పిలిచాము, దానికి మిగతాయి పిలవాలా, అవి కూడా త్వరలో పిలుస్తాము. అవి కూడా బహుశా ఈ నెల లేదా నెక్స్ట్ మంత్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ డిజైన్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా కొంత డిజైన్స్ ఇవ్వాలా. నార్మల్ ఫాస్ట్ వాళ్ళు డిజైన్స్ ఇస్తున్నారు, ఇంటర్నల్ డిజైన్స్ అవి చేస్తున్నారు. అవి ఇవ్వగానే దానికి కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.